ఇక అమృత్ స్కీమ్తో ఓరుగల్లు రైల్వే స్టేషన్ ఇప్పుడు కొత్త లుక్తో తళుక్కుమంటోంది. రైల్వే స్టేషన్లో ఆధునిక హంగులు మాత్రమే కాదు, వసతుల కల్పన కూడా అదరహం అనిపిస్తోంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమృత్ భారత్ పథకం కింద 25.5 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా ఓరుగల్లు రైల్వే స్టేషన్ ని తీర్చిదిద్దారు. మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. పెద్దీష్, ఏంటి ఇంతకు ముందు రైల్వే స్టేషన్కి ఇప్పటి రైల్వే స్టేషన్కి ఉన్న తేడాలేంటి అండ్ ప్రత్యేకతలు ఏంటి? అమృత్ భారత్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా కొత్త రూపుదిద్దుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ను మరికొద్దిసేపట్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. సో వరంగల్ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య వారధిగా ఉన్న రైల్వే స్టేషన్. అటువంటి రైల్వే స్టేషన్ ఈ విధంగా ఒక ఎయిర్పోర్ట్ను తలదన్నేలా కొత్త రూపుదిద్దుకుంది. ఈ రైలు మార్గంలో అంటే అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ రైలు మార్గంలో రెగ్యులర్గా 139 రైళ్ల వరకు వెళ్తుంటాయి. ఎంతోమంది ప్రయాణికులు ఈ మార్గంలో వెళ్తుంటారు. సో ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరించిన లోపల కూడా మన ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా ఎస్కలేటర్లు, లిఫ్టులు, అదేవిధంగా విశాలమైనటువంటి సిట్టింగ్ హాల్స్, అదేవిధంగా విశ్రాంతి హాల్స్ కూడా సిద్ధం చేశారు. ఇక ఇక్కడ రైల్వే స్టేషన్కు ఎంట్రీ అవుతుంటేనే ఒక ఆహ్లాదభరితమైన వాతావరణం ఉండే విధంగా గార్డెన్ సిద్ధం చేశారు. అదేవిధంగా ఏనుగులతో స్వాగతం పలికే విధంగా మొత్తం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో కాకతీయ కళాతోరణం ఏ విధంగా కనిపిస్తుందో ఎంట్రన్స్లో ఈ విధంగా ఏనుగులు మొత్తం 15 ఏనుగులతో గ్రానైట్తో తయారు చేసినటువంటి ఏనుగులతో స్వాగతం పలికే విధంగా ఏనుగులను కూడా ఎంట్రన్స్లో సిద్ధం చేశారు. రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఆధునీకరించి 4 ప్లాట్ఫామ్స్ సిద్ధం చేశారు. 4 ప్లాట్ఫామ్స్లో కూడా ప్రయాణికులు కూర్చునే విధంగా ప్రత్యేకంగా అవి ఏర్పాటు చేశారు. సో రైల్వే స్టేషన్ మొత్తం 25.41 లక్షల నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. ఈ రైల్వే స్టేషన్ను మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. సో ఇక్కడ కేంద్ర మంత్రితో పాటు ఈటెల రాజేందర్ కూడా ఇక్కడికి మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. సో ప్రయాణికులు కూడా చూస్తే కనిపిస్తుంది ఈ విధంగా నిత్యం రద్దీగా ఉన్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి ప్రతిరోజు 39,000 మందికి పైగా ప్రయాణం చేస్తుంటారు. సో అటువంటి రైల్వే స్టేషన్ ఈ విధంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రైట్ ప్రదేశ్.